గురువారం జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అండర్-19 హాకీ టోర్నమెంట్ నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో జరిగిన హాకీ టోర్నమెంట్లో ప్రథమ బహుమతి సాధించిన నల్గొండ హాకీ జట్టు క్రీడాకారులను పెద్దబండ సెంటర్లో సన్మానించుకోవడం జరిగింది। ఈ సందర్భంగా 20వ వార్డు మాజీ కౌన్సిలర్ ఎండి సలీం మాట్లాడారు। గురువారం జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అండర్-19 హాకీ టోర్నమెంట్ నల్గొండ పట్టణంలోనే మేకల అభినవ స్టేడియంలో జరిగిన హాకీ టోర్నమెంటులో ప్రథమ బహుమతి సాధించిన నల్గొండ హాకీ జట్టు క్రీడాకారులను పెద్దబండ సెంటర్లో సన్మానించుకోవడం జరిగింది। ఈ సందర్భంగా 20వ వార్డు మాజీ కౌన్సిలర్ ఎండి సలీం మాట్లాడుతూ అండర్-19 హాకీ టోర్నమెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 10 జట్లు పాల్గొనడం జరిగిందన్నారు। దానిలో నల్గొండ జట్టు ప్రథమ బహుమతి గెలుపొందడం ఎంతో సంతోషమని అన్నారు। 20వ వార్డు పరిధిలో ఎక్కువ మంది హాకీ క్రీడాకారులు ఉండడం, ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు పెద్దబండకు చెందిన వారు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు। ఈ క్రీడాకారులు బీద కుటుంబాలకు చెందిన వారు కావడం, వారు ఇతర ప్రాంతాలలో జరుగుతున్న క్రీడాకారులకు వెళ్ళకపోవడం, వారికి ఆర్థికంగా లేకపోవడమే కారణమని అన్నారు। హాకీ క్రీడాకారులను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా వారికి ఆర్థిక సహాయం అందించాలన్నారు। ఈ కార్యక్రమంలో జనయత్రి ఫౌండేషన్ రాష్ట్ర స్టీరింగ్ సభ్యులు గాదె నరసింహులు, కోట సైదులు, పాత లింగయ్య, నోమల యాదయ్య, ఆమంచి శ్రీనివాస్, రత్నం యాదయ్య, తలకలపల్లి శ్రీనివాస్, రావుల శ్రీను, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు। నిలబెట్టాలి, బంగారు పథకాలు పని చేయాలి, దాంట్లో మనకు నమస్కారం అన్నగారు, ఎక్కడున్నారు? ఒకటి కాగితం రాసి చెప్పండి। అరే నా నేను తీస్తేనే కదా స్పీచ్ వచ్చేది నీకు। మంచి కాదే నాయన, చెడుదేం కాదు। అందరు రైట్। రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంటు నల్గొండ పట్టణంలోని మేఘన అభినవ్ స్టేడియంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల క్రీడాకారులు పాల్గొనడం జరిగింది। దాంట్లో నల్లగొండ జిల్లా మొదటి బహుమతి గెలిచి విజయంగా సాధించింది। వారికి సందర్భంగా హాకీ క్రీడాకారులందరికీ గెలుపొందిన నల్గొండ జిల్లా టీం సభ్యులందరికీ, క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। ఈ క్రీడాకారులు మధ్యతరగతికి సంబంధించినటువంటి క్రీడాకారులందరూ కూడా పేదలు, వీళ్ళకు పోవటానికి ఛార్జ్ కూడా లేనటువంటి, రవాణా సౌకర్యానికి పోవడానికి కూడా ఛార్జ్ కూడా లేని పరిస్థితిలో తల్లిదండ్రులను బలవంతంగా చేసి ఎక్కడో అక్కడ అడిగిస్తే పోయి గేమ్స్ ఆడుతున్నటువంటి క్రీడాకారులు పెద్దబండలో కోకోలలుగా ఉన్నారు। ఇప్పుడు కింది స్థాయి పిల్లలు కూడా, చిన్నపిల్లలు కూడా హాకీ మీద ఎంతో ప్రేమతో 4 గంటలకే లేచిపోయి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు। ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక టీముగా గెలుపొందినటువంటి సందర్భం మనందరికీ ఎంతో గర్వకారణం। అది పెద్దబండ గొల్లగూడ ప్రాంతాన్ని చెప్పినటువంటి క్రీడాకారులు ఎక్కువ మంది హాకీ క్రీడాకారులు దీంట్లో ఉన్నారు। ఆ గెలుపు ఈ యొక్క మా పెద్దబండ ప్రాంతానికి ఎంతో గర్వకారంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను। అదేవిధంగా నేషనల్ గేమ్స్ కూడా ఈ టీం నుంచి ఒక 5 సభ్యులు సెలెక్ట్ కావడం జరిగింది। వారు కూడా ఆ నేషనల్ గేమ్స్లో కూడా నేను గొల్లగూడలో నివసిస్తున్నాను। అవుట్డోర్ మేకల అభినవ్ స్టేడియంలో హాకీ గేమ్ పొద్దుగాల సాయంత్రం రోజు పోయి ప్రాక్టీస్ చేస్తాము। మొన్న జనవరి 5 నుంచి 10వ తారీఖు దాకా జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి గెలిచాం। మాకు కొంచెం ఎక్విప్మెంట్స్ కావాలి హాకీ గేమ్ కోసం।
చిన్న చిన్న రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్లో కూడా ఆస్ట్రో టర్ఫ్లు అనేవి ఉన్నాయి. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం 2 ఉన్నాయి. ఆ రెండింటిగానే ఆడాలంటే మేము పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అందుచేత ఆస్ట్రో టర్ఫ్లు ఏర్పాటు చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. థ్యాంక్ యూ. జనవరి 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్స్ మేకల అభినవ్ స్టేడియంలో జరిగాయి. ఈ టోర్నమెంట్స్లో 10 జిల్లాలకు సంబంధించినటువంటి హాకీ జట్లు పాల్గొన్నటువంటి 10 జట్లలో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిని నల్గొండ జిల్లా జట్టు గెలుచుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా జనయిత్రి ఫౌండేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యంగా క్రీడాకారులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వాలు అలసత్వం వహిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు వాళ్ళకి కేటాయించాల్సినటువంటి నిధులు కేటాయించట్లేదు. క్రీడా ప్రాంగణాలకు మాత్రం బోర్డులు పెట్టేసేసి అందులో కంప చెట్లు మొలిచేటటువంటి విధంగానే చూసాయి తప్ప క్రీడల్ని ప్రోత్సహించేటటువంటి పరిస్థితి లేదు. దానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ కానీ అవసరమైనటువంటి సామాగ్రిని కానీ అదే రకంగా వాళ్ళని తర్ఫీద్దారులను కానీ ఎంపిక చేసేటటువంటి దాంట్లో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో గెలిచినటువంటి ఈ టీం అంతా కూడా నల్గొండ పట్టణంలోని 20వ వార్డులో ఉండేటటువంటి పేద పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. వీళ్ళే దేశ స్థాయిలో జరిగేటటువంటి ఆల్ ఇండియా టోర్నమెంట్స్ రాంచీలో రేపు జరగబోతూ ఉన్నాయి. దాంట్లో 5 సెలెక్ట్ అయ్యారు. ఇందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా పేదవాళ్ళు.